సెప్టిక్ ట్యాంకర్లలోని వ్యర్థాలు అలాగే మద్యం సీసాలు పడేసి రైతులను, ప్రయాణికులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని అధికారులకు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులిపేసుకున్నారని పిఠాపురానికి చెందిన రైతులు, ప్రముఖులు పలువురు ఆరోపించారు. పిఠాపురంపై ఫ్లైఓవర్ సమీప ప్రాంతంలో ఉన్న పంట కాలువల్లో రోడ్లపై చెత్తాచెదారం, సెప్టిక్ ట్యాంకుల నుండి వ్యర్థాలు పడేస్తూ అధ్వానంగా చేస్తున్నారని పిఠాపురం మహారాజా రైల్వే వారిది పరిసర ప్రాంత పరిరక్షణ కమిటీ నాయకులు, పలువురు రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫ్లైఓవర్ కింద మార్గంలో మందుబాబులు మద్యం సేవించి సీసాలు అక్కడే వదిలేయడం, పగలగొట్టడం, పంట కాలువల్లో పడేయడం లాంటివి చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఈ విషయాలపై పాడ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా పనులు చేసేసి అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారని, అధికారులు చేసిన నిర్వాకంతో తామే పంట కాలువల్లో రోడ్లపై వేసిన చెత్తాచెదరాలు తొలగించుకుంటున్నామని అన్నారు. పరిరక్షణ సమితి నాయకుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడ్డారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మోటార్ల కింద రాత్రులు తీసుకొచ్చి ఈ కాలువల్లో పోసేస్తున్నారు. రైతులు, రైతు కూలీలు కూడా కాలువల్లో దిగవడానికి భయపడుతున్నారు. ఇది మేము పాడా ఆఫీసులో రిజిస్టర్ చేసి మేము కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కి తూతూ మంత్రం కింద వాళ్ళు ఏం చేశారంటే మున్సిపల్ శానిటరీ చిన్న ట్రాక్టర్ తీసుకొచ్చి రోడ్డు మీద ఉన్న చెత్తని పక్కకు కొంచెం తొలగించి రోడ్డు మార్జిన్ లోకి తొలగించి అది రైతులకి ఎటువంటి ఉపయోగం లేనటువంటి పని చేసి పీజీఆర్ఎస్ కార్యాలయంలో మేము ఇచ్చినటువంటి అర్జీ పరిష్కరించబడిందని చెప్పారు. ఇది నిజంగా చెప్పాలంటే రైతులందరినీ కూడా మోసం చేసింది ఈ మున్సిపాలిటీ. ఎందుకంటే మున్సిపల్ ట్రాక్టర్ చెత్త ఎత్తకుండా ఈ మీ అర్జీ పరిష్కారం అయిందని చెప్పారంటే ఇవాళ ఇక్కడ ఉన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఎందుకంటే ఇక్కడ రైతులు రాత్రుళ్ళు పొగలు కాలువల్లోకి దిగడానికి భయపడి ఈ గాజు పైకులు, సీసాలు, మూట్లు, వ్యర్థాలు అనేక ఇబ్బందులతోటి రైతు నీరు పారక కాలువల్లో దిగుతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా తూతూ మంత్రం కింద ఎందుకు ఇక్కడ ఈ పాడా ఆఫీసు అని అడుగుతున్నాను. ఇవాళ ఇక్కడ ఏ సమస్య పరిష్కారం కాకుండా ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా మీరు చేస్తున్నటువంటి అధికారులుగా తప్పించుకుని రైతులను ఇబ్బందులు ఏమాత్రం సమస్యలు పరిష్కారం అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు తప్పితే రైతుకు ఉపయోగపడే విధంలో ఏమాత్రం ఎక్కడ లేదు. ఇది ప్రధానమైనటువంటి పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి. ఈ రహదారి దగ్గర ఉన్నటువంటి చెత్త అధికారులకు కళ్ళు మూసుకుపోయాయా అని నేను అడుగుతున్నాను. ఇక్కడ చెత్త కనపడటం లేదా అని నేను అడుగుతున్నాను. అయ్యా, మనం కొన్ని కోట్ల రూపాయలు పరిశుభ్రత గురించి, పరిరక్షణ గురించి చేస్తుంటే మీరు ముద్దు నిద్రలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తక్షణం పట్టించుకోకపోతే రైతుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రోడ్డు బాగుపడేంత వరకు ఎవరు వదిలిపెట్టే పరిస్థితి లేదు. అయ్యా, మీరు గమనించండి, ₹1,00,000 కడుతున్నాం, వీధి లైట్లు వేయండి. లైట్లు వేస్తే బలంగా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఆగుతాయి. ఏమి చెయ్యరు. మీరు చెత్త ఎత్తించాలని పరిస్థితిలో ఉంది వాళ్ళ మున్సిపాలిటీ. శానిటేషన్ ఈజ్ టూ వరస్ట్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గంలో ఇవాళ చెత్త ఎత్తించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. ఇది మీరు గమనించి ప్రజల ఆరోగ్యం పాడవకుండా మీరు ఇక్కడ తీసుకున్నటువంటి అర్జీలని 100% న్యాయం చేయకుండా తూతూ మంత్రం కింద బలంగా మీ సమస్యను పరిష్కరించామని చెప్పని పక్కన పారేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎంక్వైరీలు జరిపిస్తాం. ఇవన్నీ మామూలుగా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. చెత్త ఎత్తించలేదు అంటే మా సొంత డబ్బులతో మేము ఎత్తించుకునే ఎదరకెళ్తాం. వదిలిపెట్టే పరిస్థితి లేదు.